పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడిన మాటలు సాక్షి పేపర్లు ఇచ్చారు. కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు. ఓ ఇంగ్లీష్ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలో పవన్ సంచలన వ్యాఖ్యలు. ఆ రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యమే కాదంటూ వ్యాఖ్య. వాటి అమలు కన్నా ఉపాధికి ఉపయోగపడే నైపుణ్యంలో యువతకు శిక్షణే మేలని వెల్లడి. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ పెద్దల ప్రకటనకు జనసేన అధినేత మద్దతు. వారి ప్రకటనలపై ఎలాంటి నిరాశ, ఆందోళన లేదని పవన్ కళ్యాణ్ చెప్పిండు. కాపులు, ముస్లింలకు రిజర్వేషన్ లేదని పవన్ కళ్యాణ్ డిక్లేర్ చేసిండు. కాపులకి, ముస్లింలకి రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదని ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షుడిగా, ఒక కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న వ్యక్తి అనౌన్స్ చేస్తే, మరి ముస్లింలు ఎట్లా అర్థం చేసుకోవాలి, కాపులు ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఆ కూటమిలో ఉన్నది. మేము గెలిస్తే తక్షణమే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం అంటాడు. కొత్తది ఏదైనా పెడతానంటలే, ఉన్నదాన్ని రద్దు చేస్తాం అంటాడు. దానికి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ మాట్లాడు. ఇంకా మాట్లాడాల్సిన బాబుయే, చంద్రబాబే ఉన్నాడు. చంద్రబాబు మనసులో కూడా అదే ఉంటుంది. కాబట్టి బయటికి చెప్పకపోయినా మౌనం అర్ధాంగీకారమే. ఇటు పవన్ కళ్యాణ్, అటు బీజేపీ పదే పదే అవసరం లేదు ముస్లిం రిజర్వేషన్ అంటుంటే దానికి మౌనం వహిస్తానంటే దానికి అర్ధాంగీకారమే, దానికి అంగీకారం తెలిపినట్టే. కాబట్టి కూటమి విషయం ముస్లింల పైన కక్కుతుంది. ముస్లింలకు 4% రిజర్వేషన్ అవసరం లేదు, రద్దు చేస్తాం అంది. ఇప్పుడు కాపుల పైన కూడా పడుతుంది. కాపులకు రిజర్వేషన్ అవసరం లేదా, సాధ్యమయ్యే పని కాదని వీళ్ళే ఎలక్షన్ ముందు డిక్లేర్. రిజర్వేషన్ అవసరం లేదు, అది సాధ్యమయ్యే పని కాదు అని చెప్పి కూడా చెబుతుంది. ముస్లిం రిజర్వేషన్పై బీజేపీ పెద్దల ప్రకటనకు జనసేన అధినేత మద్దతు. వారి ప్రకటనలపై తనకు ఎలాంటి నిరాశ లేదట, అసంతృప్తి లేదట. బీజేపీ పెద్దలు ప్రకటించే ప్రకటనపై అంటే స్పష్టంగా పూర్తిగా మద్దతు తెలుపుతున్నా, బేషరతుగా ముస్లిం రిజర్వేషన్ రద్దు కోసం బీజేపీ పార్టీకి నేను మద్దతు తెలుపుతున్నా అని చెప్పినట్టు. దీంట్లో చంద్రబాబు నాయుడు కూడా ఇండైరెక్ట్గా మద్దతు తెలిపిండు. మొత్తానికి కూటమి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు అయితే అనేది ముస్లిం సోదరులు గమనించాలి. ఇప్పుడు అదే కాపు సోదరులు కూడా, కాపు సోదరుల మండలి కూడా గమనించాలి. కాపులకి ఇచ్చే రిజర్వేషన్లు అవసరం లేదట. ఉపాధికి సంబంధించిన నైపుణ్యం పెంచుతారట. ఏది నువ్వు పెంచే నైపుణ్యం? కాబట్టి కూటమి యొక్క పార్టీల నైజమైంది, కూటమి యొక్క పార్టీ ఐడియాలజీ ఏంటంటే దీన్ని బట్టి అర్థమైంది. ఇది పవన్ కళ్యాణ్ నిన్న ఒక ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పిండు. కాపులకు సంబంధించి, ముస్లింలకు సంబంధించి స్పష్టంగా రిజర్వేషన్లు అవసరం లేదని. కాబట్టి ఇప్పుడు గమనించుకోవాలి, కాపు కమ్యూనిటీకి సంబంధించిన మిత్రులు కానీ, ఇటు ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన మిత్రులు కానీ, వీళ్ళ ఇంటెన్షన్ ఏంది, వీళ్ళ మనస్తత్వం ఏంది, వీళ్ళ ఇన్నర్ హిడెన్ ఎజెండా ఏందనేది గమనించాలి. ఇది సాక్షి పేపర్కి సంబంధించిన వార్త. ఓకే, థ్యాంక్ యూ.